సార్ నమస్తే సార్. వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను. ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి. కారణం, ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున కొడుకునిచ్చారు. అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని, ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని. సో ఆయనతో నేను పెరిగాను, ఆయన నన్ను పెంచారు. ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని, మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు చాలా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా, అద్భుతంగా, చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి. చాలా వీలైనంత మంది, ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని, మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. దేవస్థానం వారికి నమస్కారం. రఘునందన్ రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? టీటీడీ వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మిగతా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ పాలక మండలిని నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. దర్శనం ఎలా జరిగింది సార్? దర్శనం బాగా జరిగింది. భగవంతుని వచ్చే సంవత్సరం అయినా ఎలాంటి ఆపదలు, ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చూసుకున్నారు, ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణను అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము. అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ కానీ, దేవుళ్ళు గురించి కానీ, అండ్ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. మహిళలకి, చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి. అంటే వృద్ధులకు కూడా, లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ, అండ్ మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము, అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా. అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు. అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశిని కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఆ వైకుంఠ ధాముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం. నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం, ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా. దగ్గర సోపాయమానంగా నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు. రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి స్వామిని. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నాయి ఈసారి. మీకే తెలియాలి, అది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు, అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది. అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాం టైంకి. తృప్తిగా దర్శనం చేసుకున్నారు? చాలా తృప్తిగా ఉంది. అంటే స్వామిని చూడంగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది. చాలా బాగుంది. అండ్ సర్వీజన సుఖినో భవంతు. అందరికీ కూడా, మన తెలుగు రాష్ట్రాలందరికీ కూడా, యావత్ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని, ఆయన్ని
ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం. వాస్తవానికి ఎవ్వరికి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దీనికి కారణమైన మరి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సహకారంతో ఈరోజు తిరుమల మళ్ళా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మరి వాళ్ళ మొహంలో చాలా ఆనందం కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలకి ఏ రోజైతే ప్రజలు కూటమిని ఎన్నుకున్నారో ఆ రోజే తిరుమలలో రాజకీయాలు ఆగిపోయి కేవలం భక్తి మాత్రమే ఉంది. మేము కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ బోర్డు అంతా కూడా మరి మీరు చూసుంటారు. బోర్డే కాదు, ఇక్కడ అధికారులే కాదు, అంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని మరి పూజించి ఆయనకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీకి కూడా ఇక్కడ బోర్డు కానీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ సేవ చేసే ఇవి పోయి ఈరోజు కేవలం ఆ శ్రీనివాసుని సేవలను అందరూ తరిస్తున్నారు. అది ఈరోజు కనపడుతుంది. చాలా సంతోషం. ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, అది బ్రహ్మముహూర్తంలో. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం, అదృష్టం. నాకు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఆ భగవంతుడు నా యలమంచిలి నియోజకవర్గ ప్రజల ద్వారా నాకు కల్పించాడు. వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా నన్ను నా ప్రజలందరినీ కూడా చూడాలి. అలాగే మా కూటమి నాయకత్వాన్ని, కూటమి మరి పార్టీలను కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుత అని అన్నట్టుంది. ఇక దేవుడిని దర్శించడం ఒక మంచి టైంలో, మంచి శుభగడియల్లో సందర్శించడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం. ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా అందరికీ మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ, లడ్డు కానీ, లాస్ట్ టైం లడ్డుకి ఇప్పుడు ఉన్న లడ్డుకి తేడా కానీ, ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారే, ఆయన పాలనే. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ముఖ్యంగా మహిళలకి, పిల్లల కోసం అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి. రూములు కానీ, అకామిడేషన్ ఇవ్వటంలో కానీ, వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు. నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పాలనలో టీటీడీ పాలకవర్గం చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెబుతా ఉన్నా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది. చాలా బ్రహ్మాండంగా మంచి చక్కటి ఏర్పాట్లు, స్పష్టంగా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తూ ఉంది. అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగున్నాయండి. గతానికి భిన్నంగా అలంకరణ కానీ, స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టిపడే విధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ ఇవ్వటం, టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా క్యూలో గంటల తరబడి చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నమస్తే అన్న. నమస్తే. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నది. తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ భగవంతుని చూస్తుంటే మన ఆత్మలో ఉండని అనిపిస్తుంది. ముఖ్యంగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి అనేది ఒక సిస్టమేటిక్, ఆత్మక అనేది ఒక శాంతి. ఆ భగవంతుడు ఎంతో శాంతి కల్పించి చాలా మంచి డెకరేషన్ అన్నీ బాగా చేశారు. చాలా మెజర్మెంట్ కూడా బాగుంది, మంచిగా ఉన్నది. అంతా చాలా సంతోషం. ఎప్పటికీ భగవంతుడు మనందరూ కూడా ఫ్యామిలీతో వచ్చినాం, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా వారు చేసిన ఏర్పాట్లకి, పర్యవేక్షణకి ఇక్కడ అధికారులు కానీ, పాలకవర్గం కానీ అద్భుతం ఏర్పాట్లు చేశారు.
అసలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో భక్తులు కూడా అడిగాను నేను. సామాన్యులకి బ్రహ్మాండంగా జరిగింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా విఐపీలు కానీ సామాన్యంగా ఒకే లైన్లో తీసుకెళ్లారు. చాలా సంతోషమైనది. సోమవారం ఆశీర్వాదం ఉండాలి. ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం, ఈ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇది మంచి ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయ జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు. పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి తిరుపతిలో ఇదే విధమైన దర్శనం జరగాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఈ జన్మలో నాకు ఇది మొదటిసారి అవకాశం దొరికింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా సంతోషపడుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ఈసారి చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇటు లైన్ కంట్రోల్ కానీ జనాల కంట్రోల్ కానీ బాగా చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనాలు సులభంగా జరుగుతున్నాయి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అతి పవిత్రమైన దినము వైకుంఠ ఏకాదశి. ఇలాంటి అవకాశం రావడం మనం చేసుకున్న అదృష్టం, ఆ దేవుని దయ. టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా సులభంగా రావడము, క్యూలో రావడము, చక్కగా పద్ధతిగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అలంకరణ కానీ ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? అలంకరణ బాగుంది, మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరికీ ఏర్పాట్ల విషయంలో తిరుగులేదు, బాగుంది, సూపర్. దర్శనం చేసుకున్నారు? చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇక్కడ చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అంటే ఎవరికి అసౌకర్యం లేదు, చాలా బాగున్నాయండి. ఓకే, అలంకరణ అయితే చాలా బాగుందండి. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు, చాలా అలంకరణ చాలా బాగుందండి.